ఇక ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మిగతా చోట్ల అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం నుండి హైదరాబాద్ లో చిరుజల్లులు పడుతుండటంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీస్కు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. बिल्डिंग